గురువాయూర్ కేరళలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం. ఇది త్రిశూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపాలక సంఘం. దక్షిణ ద్వారకాగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు. 4 చేతులలో పంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం గురువాయూర్. కేరళలోని త్రిశూర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్ని కృష్ణన్, ఉన్ని కన్నన్, గురువాయూరప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురు, వాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూరుగా నిర్ణయించారు. పాతాళ శిల 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఆరాధించారని పురాణితిహాసాలు చెబుతున్నాయి. పాతాళ శిలలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని, ఆయన దాన్ని సంతానం కోసం తప్పిస్తున్న సూతపాశ ఋషికి ప్రసాదించాడని, ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకొని ద్వారకాలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఆ విగ్రహం నీళ్లలో తేలుతుందని, దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడని పురాణ ప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరు నేటి రుద్రతీర్థం. గురువు, వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రాంతం గురువాయూరుగా ప్రసిద్ధి చెందింది. తరువాత శివుడు పార్వతిని తీసుకొని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయాడని అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్యార్. మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారని, తరువాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారని చెబుతారు. గురువాయూరప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకి, అర్చకులకి కళ్ళల్లో కనిపించి వాళ్ళ తప్పొప్పుల్ని విప్పి చెప్పిన వైనం గురించి గాథలెన్నో ఉన్నాయి. ఆయన గురించి భక్తులు పురాణ ఇతిహాసాలు చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవిత్మాత్మకంగా శ్రీకృష్ణుని కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి 16 ఏళ్లకే వేదశాస్త్రాలు ఔపోసన పట్టాడు. 27 ఏళ్లకే పక్షవాతం, కీళ్ళ నొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయూరప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణం రచించారట. భక్తులు గురువాయూరప్పని కన్నన్, ఉన్ని కృష్ణన్, బాలకృష్ణన్ అంటూ పలు పేర్లతో అర్చిస్తారు. ప్రధాన పూజారి వేకువజామున 3 గంటలకే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్ని కృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మల దర్శనం అంటారు. రోజు విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరి నీళ్లు, గంధాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యపిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి రొట్టెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, పాలలో ఉడికించిన పిండి రొట్టెల్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. పుత్తిడితో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారి ఎక్కించి మేళ తాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ 3 సార్లు తిప్పుకొస్తారు. గురువాయూరప్ప సన్నిధిలో రోజు ఎంతో మంది చిన్నారులకు అన్నప్రాసన నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తు వాటిల్లదనే భక్తుల విశ్వాసం. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటి పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారాల్ని స్వామివారికి నివేదిస్తారు. గజరాజులు ప్రస్తావన లేని గురువాయూర్ని ఊహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ల గురించి గాథలెన్నో. ఎత్తుగా సాధు స్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంత వరకు స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధబొట్టు రాలిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట.
తిడంబుని ఎక్కించినంతసేపు భక్తితో ముందు కాలుని ఎత్తు పెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట.